హాయ్, నేను సతీష్. నిన్న నామినేషన్లో గౌరవ్ను నలుగురు నామినేట్ చేస్తూ మ్యాక్సిమం చెప్పే రీజన్ ఏంటంటే, నీకు టాస్క్లు అర్థం కావట్లే, గేమ్ అర్థం కావట్లే, అసలు నీకు ఏమీ అర్థం కావట్లే, నీ పవర్ కూడా తీసుకుంటూ నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అని వీకెండ్ నుంచి కూడా పదే పదే చెబుతూ ఉన్నారు. మీకేమనిపించింది ఆ పాయింట్లో? ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. అతడి పవర్ అతడు అనుమతి తీసుకుంటే అతడు ఇచ్చేస్తే త్యాగం, అతడికి తెలియకుండా లాక్కుంటే ద్రోహం. ఖచ్చితంగా లాక్కున్నారు, దానికోసం అతడు ఫీల్ అవ్వకూడదండి. ఫీల్ అవ్వడం కూడా తప్పేనా? దీనిపైన పైగా మెయిన్ అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడంటే, అసలు ఈ టాస్క్లు ఏంటి, గేమ్ ఏంటి, బిగ్ బాస్ అంటే అర్థం కావట్లేదు, క్లారిటీ లేదని నలుగురు చెప్పారు ఆల్మోస్ట్. నిజంగా అతనికి హౌస్, ఈ షో, ఈ కాన్సెప్ట్, థీము అర్థం కాలేదా, అర్థమైందా, క్లారిటీ ఉందా లేదా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, సుమనేమో బర్నీతో దివ్య వీళ్ళు మాట్లాడేటప్పుడు దివ్య అంటుంది బర్నీ వాళ్ళతో, ఇప్పటివరకు హౌస్మేట్గా చూడలేదు, ఇక నుంచి హౌస్మేట్గా చూడమంటున్నారు కదా, ఓకే అలాగే చూస్తా, నేనేంటో చూపిస్తా అని లెక్క మాట్లాడుతూ ఉంది. సరదాగా ఫనీగా అంటున్నా సరే, కొద్దిగా సీరియస్గానే ఉంటే బెటర్. అలాగా మాకు కావాల్సింది కూడా అదే అనిపించింది నాకైతే ఈ మాట చెప్పాక. ఎందుకంటే ఈ భరణి అండ్ తను దివ్యకు సంబంధించి బాండ్స్ వల్ల ఇద్దరికీ నష్టమే కదా, ఇద్దరు నష్టపోయారు కదా. అతనిలో పొటెన్షియల్ ఉండి ఫిజికల్ టాస్క్లు 100% ఆడగలిగి ఓపెన్ అవ్వకుండా సేఫ్ గేమ్ ఆడుకుంటూ బయటపడి చెప్పకుండా అతను నష్టపోతూ ఉన్నాడు. అతడిలాగా ఈమె సేఫ్ గేమ్ ఆడకపోయినా సరే ఫటాఫట్ ధనాధన్నట్టు చెప్పుకుని ఆవిడ, నేను ఈ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ఏడను అని చెప్పిన ఆవిడ అతని చుట్టూ తిరిగి ఆ బాండ్ వల్ల ఏడుస్తూనే ఉంది. పైగా అతనిలో ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్, సూటుగా సుత్తి లేకుండా ఫైట్ ఆపోజిట్. అతడేమో ఏది బయటికి చెప్పడో, స్పష్టంగా చెప్పడో, క్లారిటీ ఇవ్వడం, పక్కా సేఫ్గా. ఈవిడంతా ధనాధన్ ఫటాఫట్, ఎవరైతే నాకేంటి అనే నేచరు. వీళ్ళిద్దరు కలిపి ఒక వరలో ఏమన్నా కత్తులు అయిపోయినాయి. సో ఈ 2 కత్తులు బయటకు వచ్చేసి ఎవరి యుద్ధం వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు కావాల్సింది కూడా అదేనమ్మా అనిపించేటప్పుడు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. మంచిదే కదా. అంటే మీకు నామినేట్ చేస్తానని చెప్పలేదు, కానీ మీరు చేశారు. సరే, మీకేంటంటే మీరు కోరుకుంటున్నట్టుగా ఎవరి ఆటలు ఆడాలంటున్నారు కదా. ఒక బ్రదర్ సిస్టర్ బాండ్ లేకుండా హౌస్మేట్గా కాంపిటేటర్గా చూడాలనుకుంటున్నారు కదా, అదే చేస్తా, చూద్దాం ఇక్కడ నుంచి నేనంటే చూపిస్తాను అనేది మనకు కావాల్సింది అదే కదా. అంతకంటే కావాల్సిందే ఉంది. ఒక కంటెస్టెంట్గా మనం కోరుకునేది, ఒక రివ్యూర్గా, ఒక ఆడియన్స్గా మంచిదే. అట్లాగే సుమన్ అండ్ బర్నీకి డిస్కషన్లో సుమన్ అడుగుతాడు, బర్నీ గారు లాస్ట్ వీక్ తనూజ నేను నామినేట్ చేసింది కదా, ఎందుకు రీజన్ ఏంటంటే నేను వచ్చి వారమైనా ఇంకా గేమ్లో చేంజ్ లేదంట, పాత గేమ్ లాగే ఉందంట అని చెబితే సుమన్ ఇక్కడ అడుగుతాడు, అంటే ఏం కనిపించాలంట? సర్లే కూల్గా ఉండండి, ఎక్కువగా ఏది ఆలోచించకండి అని. వాస్తవానికి ఇక్కడ నాకు ఎంత కామెడీగా అనిపించిందంటే, సుమన్ శెట్టి ఈ మాట చెప్పిన తర్వాత కూల్గా ఉండండి, ఏం మనసులో పెట్టుకోకండి అంటే, నిజంగా మన బిగ్ బాస్ ఆ సీక్రెట్ టాస్క్లు ఇచ్చిన తర్వాత బీన్ బ్యాగ్ నుంచి కూర్చొని లేవాలా వద్దా అని కూర్చున్నాడు తప్ప ఇంకొకరిని లేపాలయ్యా నీ టాస్క్ అంటే అర్థం కాలేదు, ఆలోచన రాలేదు. అసలు ఎందుకు లేవాలి, నేను ఎందుకు లేగాలి, ఇంకొకరిని ఎందుకు లేపాలని అలా కూర్చోనే ఉన్నాడు కదా. పైగా నాకేమనిపించిందంటే, హోస్టే వారమంతా వచ్చి వీకెండ్ వచ్చేసరికి నన్ను లేపడానికి వచ్చి హోస్టే నన్ను లేపుతూ ఉంటే నేను ఇంకొకరిని లేపడం ఎందుకు అని మాదిరిగా కూర్చున్నట్టు ఉన్నాడే. ఆమె వచ్చి లేపింది కనుక కనీసం ఆవిడకి ఒక అప్రిషియేషన్ కూడా లేదు. పాలు తాగావు చూడు, అబ్బో అమోఘం అన్నట్టుగా. అసలు ఎంత కష్టమో అని ఇతరికి అప్రిషియేషన్ చేస్తే, నిజంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ టాపిక్ వచ్చింది ఇక్కడ చెప్పుకుంటా. ఆ భరణి విషయంలో కూడా నిజంగా కదా, మళ్ళీ ఏమి సుమన్ శెట్టి ఇక్కడ చెబుతాడు, నిజంగా సార్ భరణి సేఫ్గా ఆడుతున్నాడు సార్ అని ఆయనే వీకెండ్లో చెబుతాడు కదా. ఇక్కడ తనూజ కూడా అదే పాయింట్ చెప్పింది కదా. నిజమే భరణ్ అన్న, అది వ్యాలిడ్ పాయింట్, నాకు అనిపిస్తుంది, తనూజకి అనిపిస్తుంది, అందరికి అనిపిస్తుంది. నువ్వు సేఫ్ గేమ్ వదిలే అని ఎవరైనా చెప్పచ్చు కదా, ఒక వెల్వేషర్గా పలికే బంగారమా. సుమన్ శెట్టి అది చెప్పకుండా, ఓకే లైట్ తీసుకో, మనసులో పెట్టుకోకు, కూల్గా ఉండు, కులాసాగా ఉండు, నా అలాగే కూర్చొని మాదిరిగా చెబుతూ ఉన్నాడు. మరి అతడు ఎంత విచిత్రంగా ఉందంటే, నిజంగా ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటే, నిఖిల్ నన్ను ఏమన్నాడు, అసలు ఆడియన్సా పెయిడ్ ఆర్టిస్ట్లా, అక్కడ వచ్చి వారం 199 ఏంది ర్యాంకుల ప్రపంచం నాకు అర్థం కావట్లేదు అని మాదిరిగా చెప్పాడు కదా. నిఖిల్కి కెప్టెన్సీ నుంచి నువ్వు ఎలిమినేట్ చేసావు, ఇంకా నువ్వు మింగిల్ అవ్వట్లేదు, హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ తప్ప ఇంకేం లేదంటే, ఇతడు కూడా అట్లాగే ఉంది కదా. అతను నిఖిల్ క్లారిటీ కూడా ఇచ్చాడు, మీరు నన్ను ఎలిమినేట్ చేశారు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లు నేను మీకు చేశానని మీరు నాకు చేసినట్టు ఉంది. ఒకవేళ నేను ఇంకా ఆడట్లేదంటే మీరు రెబల్ కాబట్టి మీరు నన్ను తప్పించకుండా వదిలేసి ఉంటుంటే, నాకు ఛాన్స్ ఇచ్చి ఉంటుంటే నేను ఆడతాను కదా, నన్ను ఆడాలి ఉండాలి అని ప్రూవ్ చేసుకోలేనేటప్పుడు నన్ను టాస్క్లో ఉంచుంటే బాగుండేది కదా. నన్ను తప్పించేసాక నేను ఎట్లా ఆడతాను? వ్యాలిడ్ పాయింట్, పర్ఫెక్ట్గా లాజిక్ అయితే పెట్టాడు అక్కడ. సుమన్ ఏంటి, మీకు తప్పించాను కాబట్టి ట్రైన్లోంచి నన్ను తప్పించారు కాబట్టి నీకు ఎలిమినేట్ చేశాను అన్నట్లా మాట్లాడుతున్నాడు. అది కరెక్టే, నీకు తప్పించాను ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. ట్రైన్ టాస్క్లో నన్ను తప్పించారు కూడా తప్పించానా అని లెక్క. అయితే దెబ్బలు తగిలించుకుని ఆడుతున్నాడు సుమన్ శెట్టి.
ఎక్కడ ఒక గోలు పట్టు బాల్ పట్టు ఏదో ఒక టాస్క్ అయితే ఆడాడు. అయితే ఇక్కడ నిఖిల్ పర్ఫెక్ట్గా కౌంటర్ ఇచ్చాడు. నేను మింగిల్ అవ్వట్లేదా, నేను టాస్క్లు ఆడట్లేదా, సరే మరి మీరేం చేస్తున్నారు, మీరు నాలాగే ఉన్నారు కదా, నేను మీలాగే ఉన్నా కదా, మింగిలి కాలేదు అంటే ఏం చేస్తున్నారు, రోజుకి 10 టైమ్స్ స్మోకింగ్ తప్ప ఇంకేం లేదు, బయట జనాలు చాలా చెబుతున్నారు కానీ ఖాళీగా ఉన్నారు, మీరు ఏం ఆడట్లా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇప్పుడు సుమన్ ఏంటి, నేను నాలాగే ఉంటున్నాను, మీరు కూడా అయితే నాలాగే ట్రై చేయనంటే ఏం ట్రై చేయాలి, ఖాళీ కూర్చోవాలా, మీరు ఖాళీగా ఉన్నారు, నేను ఖాళీగా ఉన్నా, ఇంకేమో పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. కానీ వారం వారం వచ్చి ఆయన హోస్ట్ వచ్చి లేపుతూ ఉంటే వాళ్ళకి హౌస్మేట్స్కే అర్థం అవుతుంది కానీ తెలుస్తుంది కదా ఏం ఆడుతున్నాడు, ఎలా ఉంటున్నాడు అసలు అర్థమే కాదు. ఆయన వచ్చి జాకీలు పెట్టి లేపుతున్నాడని. ఇక్కడ మాత్రం నిఖిల్ ఉన్నట్టు చెప్పేశాడు. 10 టైమ్స్ స్మోకింగ్ తప్ప ఏముంది, బయట ఎందుకు లేపుతున్నారో అసలు వచ్చిన వాళ్ళు ఆడియన్స్ పెయిడ్ ఆర్టిస్టులో నాకు అర్థం కావట్లే, వాళ్ళకి నిజంగా అనిపించి చెబుతున్నారో లేకపోతే ఇక్కడ చెప్పించబడతా ఉన్నారో. మొత్తానికి ఏదో సినిమాలో బ్రహ్మానందం నేను ప్రేమించాల్సి వచ్చింది అని చెబుతాడు చూడండి మన్మధుడి సినిమాలో, అట్లా అక్కడికి వచ్చిన ఆడియన్స్తో చెప్పించబడుతున్నారేమో వాళ్ళు, అట్లా క్లియర్గా చెప్పాడు కదా. నాలాగంటే ఏంటి కూల్గానే, అతనైతే అది కూడా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న సంజన భరణి డిస్కషన్లో భరణి అంటాడు, అన్న సుమనన్న నువ్వు పెట్టి పుట్టావు అన్న, నీలాగా అందరికీ కుదరదు కదన్నా అని అంటే ఏం ఆటలేకపోయినా ఉంటున్నాడు. నిఖిలే కాదు భరణి కనిపించి సంజన కూడా అంటుంది, సుమనన్న నువ్వు గేమ్ ఆడక్కర్లా, గేమే నీతో ఆడుతుందని ఒక 3వ కంటెస్టెంట్. ఇక 4వది ఏంటి, ఎక్కడది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఎంతకంటే ఎగ్జాంపుల్ ఏంటి, హోస్ట్ ప్రతివారం వచ్చి 99, 100 అనే ఆడియన్స్ పేరుతో చెప్పుకుంటూ పోతే నిన్న ట్రోఫీకి దగ్గరగా ఎవరున్నారు, ఎగ్జిట్కి దగ్గరగా ఎవరున్నారంటే ఇతని పేరు ఒక్కరు కూడా ట్రోఫీకి దగ్గరగా పెట్టలే. ఆఖరికి కళ్యాణ్ ఉన్నాడనేసి ఇమాన్యుయల్ పెట్టాడు, లేకపోతే డీమోన్ ఉంటాడని సంజన పెట్టింది, వాళ్ళంతా ఇప్పుడు తనూజకి 5 పెట్టారు, ఇమాన్యుయల్కి 5 పెట్టారు, ఇలా రకరకాలుగా పెట్టారు తప్ప ఇతను దరిదాపులు కూడా పెట్టుకోలే. అంటే అర్థం అవుతుంది కదా అందరికీ ఇతను ఆట ఏమీ లేదు, ఎందుకు ఉంటున్నాడు, ఇది ఒక మిరాకిల్ లాగా ఉంది, అసలు ఆ వారం వారం వచ్చి ఆ వీకెండ్ హోస్ట్ వచ్చి లేపడం అంటే మాకే అర్థం కావట్లే. అంటే నిజంగా వాళ్ళు ఒక్కలైనా పెడతారు కనీసం, నిజంగా అందరూ ఇలా చెబుతున్నారంటే ఇప్పుడు తనూజకి అంత పాజిటివ్గా ఉందని ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సేఫ్ గేమ్ ఆడట్లే ఆవిడతో అంటే నిజంగా కొంత ఉంది అని అనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఇక్కడికి వచ్చేసరికి పాడు లేదు తొక్కలేదు ఏముంది ఇక్కడ ఆడితే కదా, ఒక్కరు కూడా పెట్టలేదు, ఇదే పెద్ద నిదర్శనం. అలాగే మన తనూజ గత వారం నామినేషన్లో ఇతనికి వచ్చి చెప్పాల్సి వచ్చేసరికి ఏం చెబుతుంది, సూపర్ హీరోని పొగడాల్సి వచ్చింది, కానీ అదే పాయింట్లో అసలు ఏం ఆడట్లే కరవట్లే, ఇంకా మీరు ఆడాలి ఓపెన్ అవ్వాలని తప్పక పరిస్థితుల్లో డాలు బొమ్మ టెడ్డీ బెర్ పెట్టుకునే టాస్క్లో వచ్చింది. ఇట్లా హౌస్మేట్స్ అందరికీ అర్థమవుతుంది ఇతను ఆట ఏమీ లేదు ఉండట్లేదు కానీ ఎలా ఉండిపోతున్నాడు అని. అయితే అందరూ చెప్పలేదు, బయట పడట్లేదు, ఓపెన్ అవ్వట్లే. నిఖిల్ మాత్రం నువ్వేం ఆడట్లేదు, నువ్వు కూడా ఆడట్లేదులే, నువ్వు మాత్రం ఆడేది ఏముంది, పొడిసేది ఏముంది, ఏదో సినిమాలో జయప్రకాష్ రెడ్డి బ్రహ్మానందం అంటారు కదా, ఎవరు అందుకడే ఏదంటే నువ్వే చెప్పాలి, మనద్దరమే మాట్లాడుకోవాలి అందం గురించి అన్నట్టుగా వీళ్ళిద్దరు సుమన్ శెట్టి అంటే నిఖిలే కంటెంట్ గురించి, ఇన్వాల్వ్మెంట్ గురించి, మింగిల్ అవ్వడం గురించి మాట్లాడుకోవాలి. నిజంగా మనద్దరమే మాట్లాడుకోవాలి అందం గురించి అంటాడు. ఆ సినిమా ఏం పేరు అది, జయప్రకాష్ రెడ్డి బ్రహ్మానందం కామెడీలో, ఆ సినిమా పేరు గుర్తిస్తే కామెంట్ అయితే పెట్టండి. సరే అట్లాగే అయితే బర్నీ గురించి ఇప్పుడు తనుజ చెప్పింది కరెక్టే కదా, రాగానే కట్టప్ప అన్నాడు, నేను నెక్స్ట్ లెవెల్లో ఆడతాను, కొత్త బర్నీ చూస్తారు, ఆ ఫైర్ ఉంటుంది, స్వాగ్ ఉంటుంది, ఇచ్చి పడేస్తానండి. కానీ ఒక్క బాండ్ అన్న బ్రేక్ చేశాడా, మళ్ళీ ఆ సుమన్ శెట్టికి అవే హగ్గులు, నిన్నటి వరకు ఆ రామురాజుకి అవే ముద్దులు అట్లాగే చేశాడు. పైగా ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా చేరదీశాడు. అయితే ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నాడు తర్వాత నామినేషన్ తర్వాత కూడా అంటున్నాడు, ఏంది ఆ బర్ణాన్న కోసం అంత కష్టపడి ఆడాము, అతను కూడా ఎందుకు వచ్చాడు కనీసం అంత అర్థం కావట్లేదు, ఇంకా సేఫ్ గేమ్ ఆడుకుంటే నాకంటే నువ్వు తోపంటే ఎందుకు ఇతని కోసం మనం ఆడడం, ఇదే యాటిట్యూడ్ ఉంటుందని నిజంగా మారాడు. ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటుంది అనుకుంటే ఇంత ఘోరంగా నాకంటే మీరు, నాకంటే నువ్వు బెటర్ అని చెబితే ఇంకెందుకు, ఎవరికైనా డిసప్పాయింట్ అవుతారు కదా. ఈ కంటెస్టెంట్కి బదులు ఇంకొక కంటెస్టెంట్ వచ్చినా, దమ్ము శ్రీజ వచ్చినా బాగుండేది, తన కోసం తను ఆడుకుండేది. ఎవరైనా తన కోసం తను ఆడతారు, తన కోసం తను పోడుకుంటారండి, బట్ ఇతను మాత్రం సో అందుకే వాళ్ళు హర్ట్ అవడంలో తప్పులేదు. అట్లాగే ఇమాన్యుయల్ కూడా సంజనతో అంటాడు, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటే సంజన ఈ వీక్ డబుల్ ఇప్పుడు ఆల్రెడీ అయ్యింది కదా, మళ్ళీ వెంటనే ఉంటుందంటే ఇంకా 6 పోవాలి, పోతేనే టాప్ 5 అంటారు. సో వీక్తో మొత్తం సెట్ చేసేస్తారు, ఎందుకంటే ఇప్పటికే 7 మేలు 4 ఫిమేల్ కనుక ఈక్వేషన్స్ మెయిన్ అందరినీ లాగబడేసింది కూడా అందుకే బిగ్ బాస్ సెట్ చేసేద్దామని. అట్లాగే కళ్యాణ్ అంటే దివ్య డిస్కషన్ ఏమంటే, కళ్యాణ్ అంటాడు ఒకవేళ ఫ్యామిలీ వీక్ వచ్చింది అనుకో, మనకే తిండి లేదు వాళ్ళకేం చేసి పెడతామంటే దివ్య అంటారు, అదేంట్రా వాళ్ళు మనం పెట్టే తినడానికి వస్తారు ఏంటి, తిండి కోసం వస్తారా, వాళ్ళకి తెలియదు ఏంటి, అయినా ఏముందిలే షుగర్ ఉంది చపాతీ ఇద్దాంలే
ఆటా షుగర్ ఎటు ఉంది కదా, దాంతో ఏదో మేనేజ్ చేసేస్తున్నారు. పైగా ఫస్ట్ ఎవరో ఒకరు వస్తా ఇక ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిందని ఉంటుంది కదా, ఇక అప్పటికప్పుడు ఉన్నదట్లేదు సర్దుకుపోదానంటే కళ్యాణ్ అంటాడు ఫస్ట్ రాకపోయినా మా వాళ్ళు ఫస్ట్ రాకపోయినా పర్లేదు అన్నాడు. అంటే ఏ ప్లేస్లో వచ్చినా పర్లేదు అంటే ఫస్ట్ మాట్లాడాడు. ఆ తర్వాత అసలు పంపించకపోయినా పర్లేదు మా వాళ్ళని అని ఎందుకో మరి తీసి పడేశాడు. అసలు ఫ్యామిలీ వీక్ కోసం అందరూ కళ్ళల్లో ఒత్తిలేసుకుని ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ ఎప్పుడు 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 వస్తారో అదొక స్వీట్ మెమరీ. చాలా వరకు టాప్ 5లో ఉండకపోయినా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలా బాగా పెద్ద అచీవ్మెంటే చేసాం, మా ఫ్యామిలీ అందులోకి వచ్చారు చూసారు ఆ స్వీట్ మెమరీస్ ఉంటాయి అని ఎదురు చూస్తున్నారు. మరి కళ్యాణ్ ఎందుకు అవసరమే లేదు, రాకపోయినా పర్వాలేదు, అది అసలు మ్యాటరే కాదని మాదిరికి తీసి పడేశాడు. ఫ్యామిలీ వీక్ గురించి ఎంత పిచ్చలైట్ తీసుకున్నది ఫస్ట్ టైం నేను చూసా. అందరూ ఎదురు చూస్తారు కదా, ఈ పాయింట్లో మీకు ఏమనిపించింది కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే దివ్య అంటుంది ఇక్కడ, అరే నీకు అవసరం లేకపోతే పోన్లే బిగ్ బాస్ వీడి కోటాలో కూడా వీడి తరఫున కూడా మా నాన్నని పంపించేయండి బిగ్ బాస్ అని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ గత వారం కూడా మాట్లాడింది, మా మమ్మీ సీజన్ ఫస్ట్ నుంచి చూస్తారు, బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, ఆవిడ ఒకసారి హౌస్లోకి వస్తే నాకు ఫుల్ హ్యాపీ, సో ఆవిడ కోసం ఉండాలి 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 అని. ఎందుకనుక ఇప్పుడు ఇతనికి ఎటు వద్దు అంటున్నాడు కనుక వాళ్ళ డాడీని పంపిస్తే ఇంకా డబుల్ హ్యాపీ అనేలాగా ఆవిడ ఫీల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, ఈ వీక్ హోటల్ టాస్క్ పెట్టినా బాగుంటుంది అని, అంటే ఫుడ్ కోసం ఈ ఫుడ్ గురించి మాట్లాడాడు కదా, ఏముంటుంది చపాతీ ఏది గోధుమ పిండి ఉంది కదా అట్లా వేసేద్దాం, లేకపోతే స్వీట్ దోశ చేసేద్దాం, ఇట్లా చెబితే హోటల్ టాస్క్ పెట్టినా బాగుంటారా మంచిగా తినొచ్చు అని. పాపం నిజంగా ప్రతి సీజన్లో కూడా బిగ్ బాస్ బిర్యానీలు పంపించి చాక్లెట్స్ పంపించేసి కేకులు పంపించేసి రకరకాల ఫుడ్ విపరీతంగా చికెన్ అని అటు ఈ పాపం వీళ్ళు బ్యాడ్లకి ఏంటి ఈ సీజన్లో ఫుడ్ విషయంలో మాత్రం కరువుతో అల్లాడిపోయేలాగా ఉన్నారు. సఫిషియెంట్గా ఫుడ్ అయితే మంచిగా తనివి తీరా కరువు తీరా ఇచ్చాడు, మనసారా తిన్నారంటే ఒకవేళ రమ్య వచ్చిపోయిన ఆ అమ్మాయికి ఆ సుమన్ శెట్టికి ఆ బంపర్ ఆఫర్ 2 వారాలు దక్కింది తప్ప ఇప్పుడు ఫుడ్ కోసం హోటల్ టాస్క్ వస్తే బాగున్ను అనే డిస్కషన్ జరుగుతుంది. ఏనేవే ఆ కింగ్డమ్ టాస్క్ అయితే ఇచ్చారు కదా, ఆ టాస్క్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా అప్పుడు పెట్టిన ఆ టాస్క్ ఈ డిస్కషన్ చూసా ఒకవేళ టాస్క్ డిజైన్ చేసేయడం అనిపించి మొత్తానికి హౌస్ అందరూ కూడా ఒక జోన్లోకి వచ్చేస్తారు. ఫ్యామిలీ వీక్ గురించి డిస్కషను, హోటల్ టాస్క్ వస్తే బాగున్న ఫుడ్ అయినా తినొచ్చని, అలాగే టాప్ 5లో ఉంటామో ఉండమా, టాప్ 5లో ఉండాలి, డబుల్ ఎలిమినేషన్, ఇలాంటి డిస్కషన్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఈ వీడియో చూసాక మీకేమనిపించింది కామెంట్ పెట్టండి. అలాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.